అందరికీ నమస్కారం. తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లుగా హైదరాబాదులో ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి యొక్క వ్యవహార శైలి తాను చేయటమే కాకుండా మొత్తం తెలంగాణ ప్రపంచాన్ని, తెలంగాణ మేధావి ప్రపంచాన్ని కూడా చెడగొడుతున్న వైనం ఒకటి నిన్న జరిగింది. నిజానికి ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి ఆయన జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మీద చేసిన అసంబద్ధమైన నిరాధారపూరిత వ్యాఖ్యల గురించి మాట్లాడటం నాకైతే ఇష్టం లేదు. కానీ నిన్న కొంతమంది మీటింగ్ పెట్టి యూట్యూబర్సు ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర ఇనుప బూట్ల చప్పుడు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని పెట్టేగిపోయి మాట్లాడటం, అసహ్యంగా మాట్లాడటం, మేధావుల ముసుగులో నోటితో కాకుండా దుర్వాసన వచ్చే విధంగా ఛాలెంజ్లు చేయటాన్ని విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడక తప్పడం లేదు. ఈ రోజున ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి భావ ప్రకటన స్వేచ్ఛ లేదని కానీ, ఆయన్ని మాట్లాడొద్దని కానీ ఎవరు అనరు. రోజు మాట్లాడుతున్న వ్యక్తే. దశాబ్దాలుగా ఏళ్ల తరబడి టీవీ ఛానల్లో కూర్చొని రోజు అదే పని. సరే, ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు, ఏ పార్టీకి మద్దతు ఇవ్వటం లేదు, అశ్వర్ధామ అతహ కుంజరహ అని అన్నట్టుగా ఆయన ఎట్ట మాట్లాడుతున్న అంశాన్ని పక్కన పెడదాం. ఆయన అన్న మాట ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి సమక్షంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసిన వ్యాఖ్యలు అనేవి వివాదాస్పదం అయినాయి. దానికి ఆధారాలు లేవు. అంటే జనసేనని, తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని తక్కువ చేసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని పొడవుగా చూపించే ప్రయత్నం చేశాడు. ఇక ఆయనంతా నిజాయితీ కలిగిన లాంగ్ లివ్ ఫ్రెండ్ లేడని అన్నట్టుగా చెప్పాడు. ఎవరు చెప్పారు ఆయనకి? ఏ ఆధారంతో మాట్లాడారు? ఇది పవన్ కళ్యాణ్ గారు అడిగారు. సాక్షాత్ కేంద్ర మంత్రిని నేను అగుబాటు చేశామని చెప్పారు. ఇది అంశం. దీని గురించి మాట్లాడకుండా ఆయన ఏదో ప్రజల గురించి మాట్లాడుతున్నట్టుగా, ఆయన మేధావి అన్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోనే ఉంటాడు, లోకేష్ గారు హైదరాబాద్లో ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ ఉంటాడు, మీరు ఎట్టుంటారో చూస్తాం, మిమ్మల్ని కట్టడి చేస్తాం, మీ ఇంటిని చుట్టుముట్టుతాం అంటే ఇదే పని. ఆందోళన తిట్టకుండా ముద్ద దిగదు. నాటి తెలంగాణ పోరాటంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల గురించి, ప్రత్యేక తెలంగాణ గురించి మాట్లాడటం కంటే ఆంధ్రప్రదేశ్ పౌరులని 5.5 కోట్ల మంది ప్రజలను తిట్టే బతికారు ఈ పెట్టిన యూట్యూబర్స్ అందరూ కూడా. దీనికి మళ్ళీ మేధాలు మూసుకోవడం తగిలించుకుంటున్నారు. కాబట్టి ఈ వివాదానికి వెనక్కి తీసుకుంటున్నామన్న తర్వాత మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మంది మార్బాలని పోగు చేసుకొని వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు యుద్ధం ప్రారంభించారు, నేను యుద్ధం ముగిస్తాను. ఏ యుద్ధం ముగిస్తావు? ఎలా యుద్ధం ముగిస్తావు? ఈ రోజున మీకు ఏదన్నా చట్టపరమైన పోలీసులు ఏదైనా చర్య తీసుకుంటే మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. మీ పరువు భంగం కలిగితే పరువు నష్టం కేసులు వేయొచ్చు. ఇది కదా భారత రాజ్యాంగం చెప్పింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 చెప్పినప్పుడు ఇవి చెప్పలేదా? ఇవి తెలియదా? అంటే మీరు మీటింగులు పెట్టేసేసి ఛాలెంజ్లు చేస్తే, తొడలు చూపిస్తే, పౌరుషాలు పలికితే, బూతులు మాట్లాడితే సరిపోతుందా నాగేశ్వర గారు? ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అలాంటి అరెస్ట్ చేసే ఉద్దేశమే కనుక ఉంటే ఆ పరిస్థితి వేరు. అలా ఆలోచిస్తుంది ప్రభుత్వం. నీ హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణరాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకొచ్చాడు. మీరు మాట్లాడిందేమి లేదు. పైపెచ్చు ఈ వ్యవహారంతో ప్రొఫెసర్ కెఎస్ నాగేశ్వర గారి వ్యవహారంతో మఠాషు. ఏంటి మఠాషు? అమరావతిలో వేసులు ఉన్నారని మాట్లాడిన వాళ్ళందరూ మఠాస్ అయ్యారు. రాజధాని మీద నిప్పులు కక్కిన వాళ్ళందరూ కూడా మఠాస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు మఠాస్ అయ్యారు. మీరెంత? ఎవరి మీద ప్రగల్భాలు? ఏ ఆంధ్రప్రదేశ్లో మేధావులు లేరా? తప్పైతే ఖండించరా? మీరే మేధావులా? తెలంగాణలో మీరు కాకుండా ఇంకా మేధావులు లేరా? అక్కడ రాజకీయ పార్టీలు లేవా? అంటే రాజకీయంగా ఒక పార్టీకి మేలు చేకూర్చడానికి మీరు మేధావులు ముసుగేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే ఇదే కదా. చేసిందే తప్పు, వెనక్కి తీసుకున్నావు, ఆగిపో. మళ్ళీ వ్యాఖ్యానాలు దేనికి?
కాబట్టి నాగేశ్వర గారు ఆలోచించాలి. నేను మేధావిని, నన్ను అందరూ గౌరవిస్తారు, అమెరికా నుంచి అమరావతి వరకు నేనే మాట్లాడతానన్న నువ్వు ఏం మాట్లాడుతున్నావో కూడా గ్రహించాలి. మిమ్మల్ని ఒక రాజకీయ వస్తువుగా వాడుకుంటున్నారు, ఒక రాజకీయ పనిముట్టుగా వాడుకుంటున్నారు. ఉన్మాదంతో మీ చేత మాట్లాడి మిమ్మల్ని అరెస్ట్ చేసేంత వరకు తెస్తారు వీళ్ళంతా. కాబట్టి ఎవరు మంచో ఎవరు చెడో గ్రహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.